ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 and verse 26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? Behold the fowls of the air, for they sow not, neither do they reap, nor gather into barns, yet your heavenly Father feedeth them. Are you not much better than they? ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందామండి. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నారండి? ఆయన మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవరికంటే? పక్షుల కంటే. అంటే పిల్లరా, పక్షులకు దేవుడు తగిన సమయంలో వాటికి ఏది కావాలో అది అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ తన స్వరూపంలో తన యొక్క పోలిక చెప్పినట్టు బైబిల్ చెప్తుంది. అంటే అంత శ్రేష్టమైన వానిగా దేవుడు నిన్ను నన్ను చేశారు. నల్లగున్నా, తెల్లగున్నా, పొడుగున్నా, ఎట్లాగున్నా కూడా మనం ఆయన స్వరూపము. ఈ సత్యం గుర్తించినప్పుడు నా దేవుడు నన్ను సృష్టించినాడు కాబట్టి నన్ను పోషిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు. ఆ విశ్వాసం ఈ ఉదయకాల సమయం ఉంటే మనం ఏం జవాబు చెప్తామంటే, అవునాయన జిమగల దేవా, ఈ లోకంలో ఉన్న వాటికంటే మేము బహుశ్రేష్ఠులము. ఎందుకంటే మీరు మీ యొక్క విలువైన రక్తము కార్చి నన్ను కొన్నారు కాబట్టి నేను మీ సొత్తు, నేను విలువైన వాడను, దానను అని పిల్లరా. ఆ ధన్యకరమైనటువంటి జీవితంతో ఈ లోకంలో మనం జీవిస్తాం. ఆ విధముగా జీవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ కింద వచనాల్లో పై వచనాలు చూస్తే మీరు చింతపడుట వలన మీరు ఏమి చేయగలరని ఉంది. మీరు చింతపడకూడనే ఉంది. ఉదయకాల సమయంలో నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఏ చింత, ఏ వ్యధతో ఈ మాటలను వింటున్నావో నాకు తెలియదు, కానీ పరలోకముందున్న తండ్రి మన చింత యావత్తులు తీసివేసి మనం బలపరుస్తాడు. అయితే మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే మీ దృష్టిలో నేనెంత విలువైన శ్రేష్టమైన వాడును, దానను అని విశ్వాసం కలిగి ఉంటే ఈ ధన్యతను మనం పొందుకుంటాం పిల్లరా. కాబట్టి మనము శ్రేష్టమైన వారము, దానము గుర్తించినట్లయితే ఈ గొప్ప మహిమను దేవుడు మనకి ఇస్తాడండి. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు వింటుంటే మా జీవితాల్లో ఎంత తృప్తి, ఆనందం కలుగుతుంది ప్రభువా. మీరు లోకంలో ఉన్నప్పుడు మా గురించి మా హృదయాలు ఎరిగినవాడు కాబట్టి అంటున్నారు, మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా? అవునాయన, ఆ విధముగా మీరు మమ్మల్ని సృష్టించినారు, ఆ విధముగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ లోకంలో దేనికంటే మేము ఉన్నతమైన వారం ప్రభువా. ఈ యొక్క విలువను గుర్తించినట్లయితే ఎట్లాగ మిమ్మల్ని ఆరాధిస్తాం, ఎలాగ మిమ్మల్ని మహింపరుస్తాం, ఎలాంటి జీవితము మాకుంటుంది ప్రభువా. శ్రేష్టమైనటువంటి జీవితము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎలాగున మా యొక్క లైఫ్ ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎలా జీవిస్తే మా యొక్క జీవితంలో మీ వెలుగుంటుందో మీరు చెప్తూ వచ్చినారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేని గూర్చి చింతపడక మా చింత యావత్తు మీ మీద వేసి ఈ లోకంలో తేలికగా, నెమ్మదిగా, సుఖముగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మీ యొక్క ఉన్నతమైనటువంటి పునరుద్ధాన శక్తిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క నిరీక్షణ ఎంతో గొప్పది. ఆ నిరీక్షణతో మేము జీవిస్తే ప్రభువా, ఎలాంటి బ్యూటిఫుల్ లైఫ్ ఈ లోకంలో మేము జీవిస్తాం. రెండవదిగా దేవుని మహిమ కొరకు మా జీవితాలు ఉంటాయి. అలాంటి కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ దర్శించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి చింత, వ్యధ, బాధ, భయము మీ మీద వేసి తేలిగ్గా, నెమ్మదిగాను జీవించడానికి సహాయం ఇచ్చేయమని, మా కుటుంబాల్లో మీ యొక్క సమాధానము సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.